హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక జరిగిన కథ లాంటిది ఒకటి చెప్పబోతున్నాను. అదేమిటంటే ఒక అంటే ఒక అది హారర్ అనుకోవచ్చు. హారర్ అనుకోవడం కాదు, హారరే అంటే నిజంగా ఆ, జరిగిన స్టోరీ అనమాట. ధైర్యంగా వినండి బాస్ ఫ్రెండ్స్. అయితే ఈ కథ ఎలా మొదలు పెట్టాలంటే, ఒక అంటే సిటీకి అవుట్కట్స్ అనమాట. ఒక విలేజ్ లాగా, అంటే సిటీకి అవుట్స్కట్స్లో విలేజ్ లాగా ఒక అపార్ట్మెంట్. అయితే అందులో మొత్తం ఫోర్త్ 4 ఫ్లోర్లు ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్కి 6 ఫ్లాట్లు. అయితే థర్డ్ ఫ్లోర్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది. లవ్ మ్యారేజ్, చాలా హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు, భార్య భర్త, ఇద్దరు ఎంప్లాయీస్. ఓకే, బాగుంది, సంతోషంగా ఉంటున్నారు. అయితే ఫోర్త్ ఫ్లోర్లో ఒక 4 స్టూడెంట్స్ ఒక ప్లాట్లో ఉంటున్నారు. ఇంకా మిగతా 1 or 2 ఫ్లోర్స్లో కూడా కొన్ని ఖాళీ, కొన్ని ఫుల్ అయినాయి. అంటే సిటీకి అవుట్స్కట్స్ కాబట్టి తొందరగా ఎవరు రాలేదు. ఈ రెంట్ కొంచెం తక్కువ ఉండడం వల్ల ఈ ప్లాట్లో కొన్ని ఫుల్ అయినాయి. అయితే ఈ అపార్ట్మెంట్కి వెళ్ళాలంటే ఒక చిన్నపాటి శ్మశానం దాటి వెళ్ళాలి ఆ అపార్ట్మెంట్కి వెళ్ళాలంటే. అయితే ఈ రోజుల్లో శ్మశానం ఇవన్నీ కొంతమంది పట్టించుకోరు, కొంతమంది పట్టించుకుంటారు, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే రెంట్ కొంచెం తక్కువ ఉండటం వల్ల కొంతమంది అందులో ఉన్నారు. అయితే ఏం జరిగిందంటే, ఈ ఈ భార్యాభర్తలు ఉన్న అపార్ట్మెంట్లో వాళ్ళిద్దరికి చిన్న రోజు డిస్కషన్ జరుగుతుంటాయి, పోట్లాడుకుంటున్నారు, కలిసిపోతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు ఈ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది, ఉరి వేసుకుంది, చచ్చిపోయింది. పోలీసులు వచ్చారు, తీసుకెళ్లారు, పోస్ట్మార్టం చేశారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండరీ. అయితే ఈ అమ్మాయి చనిపోవటానికి, ఆ చనిపోయే టైంలో కొన్ని కొంతమంది ఈ మన ఈ ఇలా అంటారు కదా వీళ్ళు, అలాంటి ఏదో బ్యాడ్ గడియల్లో చనిపోయిందని చెప్పేసి ఏదో ఒక చిన్న రూమరు. అయితే ఈ ఫోర్త్ ఫ్లోర్లో 4 ఫ్రెండ్స్ ఉంటున్నారు కదా. ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళాలంటే థర్డ్ ఫ్లోర్ నుంచి వెళ్ళాలి. అయితే ఈ ఈ ఈ అమ్మాయి, చనిపోయిన అమ్మాయి ఆత్మ ఆ అపార్ట్మెంట్లోనే ఉంది. అంటే మనం ఎలా చెప్పగలుగుతున్నాం అంటే, ఒకరోజు ఈ ఈ ఫోర్త్ ఫ్లోర్లో ఉండే 4 ఫ్రెండ్స్లో ఒక అతను సాఫ్ట్వేర్ జాబు. ఆయన మామూలుగా అందరూ పెందలాడి వస్తారు. ఇతను నైటు 12 అయింది. ఏదో కారణం చేత బయటంతా వర్షం. ఆయన వర్షంలోనే ఆయన పాపం బండి వేసుకుని అపార్ట్మెంట్కి వచ్చాడు. వర్షం పట్టడం వల్ల ఏమైందంటే, ఈ కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల ఎలగటం, ఆరిపోవటం, లైట్లు ఎలగటం, ఆరిపోవటం ఇలా జరుగుతుంది. అయినా అబ్బాయి బండి పార్క్ చేశాడు. లిఫ్ట్ పని చేయట్లేదు, మెట్లెక్కి వెళ్ళాలి. అయితే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఎక్కేశాడు. థర్డ్ ఫ్లోర్ దగ్గర మెట్ల మీద ఎవరో ఒక ఆకారం కూర్చుని ఉంది. మనోడు ఈ లైటు ఆరటం, ఎరవటం, అంటే మెట్ల పైన ఫ్లోర్కి ఒక లైట్ వెలుగుతూ ఉంటుంది. అది వెలుగుతూ ఆరుతూ ఉంది.
అయితే ఈ అబ్బాయికి ఒక నల్లని షేడ్ ఆకారం కనపడింది. ఈ లైట్ వెలుగురు వాలిపోవటంలో అతను దానికి అంత ఏమో అనుకుని తీసుకున్నాడు. కొంచెం ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళిన తర్వాత ఆ ఆకారం కొంచెం స్పష్టంగా లేకపోయినా ఒక రకమైన ఏదో కనపడింది ఆయనకి. అతను కొంచెం భయపడినట్టుగా ఆగాడు. ఆగి నుంచొని చూస్తున్నాడు. నుంచుని చూస్తుండగా ఈ ఆకారం ఈ నుంచుని మెట్ల నుంచి లేచి అలా నడుచుకుంటూ వాళ్ళు ఏ ఫ్లోర్లో, అదే థర్డ్ ఫ్లోర్లో వాళ్ళ ఫ్లాట్ ఉంటుంది కదా, ఆ నడుచుకుంటూ తలుపులు బిగించున్న ఫ్లాట్లోకి ఆ ఆకారం వెళ్ళిపోయింది. మనవాడు చూశాడు, వెళ్ళిపోయింది. ఏం అర్థం కాలేదు. సరే, ఈయన మళ్ళీ మెట్లెక్కి వెళ్ళాలంటే ఆ ఫ్లాట్ మీద నుంచే, ఆ ఫ్లాట్ పక్క నుంచి వెళ్ళి మెట్లెక్కాలి. 4th ఫ్లోర్ కదా అవుతుంది. అయితే ఆ ఫ్లాట్ పక్క నుంచి ఆ లోపలికి వెళ్ళిపోయింది కదా ఆకారం. అప్పుడు మనవాడికి ఐడియా వచ్చింది, ఈ ఫ్లాట్లో వాళ్ళు ఉరిపోసుకు చనిపోయారు కదా, వాళ్ళేమన్నా ఇలా జరుగుతుందా అని మైండ్లో ఒక ఆలోచన వచ్చింది ఈ కుర్రోడికి. అయితే ధైర్యం చేసి ఆ ఫ్లాట్ వైపు నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. సడన్గా ఆ ఫ్లాట్లో డోర్ తెరుచుకుంది. లోపలంతా చీకటి, పెద్ద సౌండ్. డోర్ తెరుచుకుంది. మనోడు డోర్ దగ్గరికి వెళ్ళేసరికి డోర్ తెరిచేసరికి మనోడు భయపడ్డాడు. 4th ఫ్లోర్కి వెళ్తావా, ఈ ఫ్లాట్లోకి వస్తావా అని ఒక సౌండ్ వినపడింది. మనోడికి ఏం అర్థం కాలేదు. భయపడుతున్నాడు, వణుకుతున్నాడు. 2 అడుగులు ముందుకేసాడు. వెళ్ళిపోతావేంటి అని మాటలు వినపడుతున్నాడు. మనోడు ఇంకో 2 అడుగులు స్పీడ్ చేశాడు. నేనే మాట్లాడుతున్నా, ఆకుండా వెళ్ళిపోతున్నానంటే మళ్ళీ సౌండ్ వచ్చింది. మనోడు పరిగెత్తుకుంటూ 4th ఫ్లోర్కి వెళ్ళిపోయి వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్కి అరే ఇలా జరిగింది అని చెప్పాడు. వాళ్ళు ఎవడు నమ్మల. సరే, పడుకున్న మనోడు మైండ్ అంతా కూడా ఆ కింద 3rd ఫ్లోర్లో ఆ ఒక ఫ్లాట్లో జరిగిన సన్నివేశాలు మనోడు గుర్తుకొస్తున్నాయి. నిద్ర పడతలేదని చెప్పేసి మనోడు బాల్కనీలోకి వచ్చి సిగరెట్ కాల్చుకుంటూ బాల్కనీలో ఉంచున్నాడు. బాల్కనీకి ఆపోజిట్ ఆ శ్మశానం కనపడుతూ ఉంటుంది. అయితే సేమ్ ఏ ఆకారం అయితే మనోడు మెట్లెక్కుతుండగా 3rd ఫ్లోర్లో రూమ్లోకి వెళ్ళిపోయిందో అదే ఆకారం మనోడికి బాల్కనీలో నుంచి చూస్తుంటే కింద నుంచి కనపడుతుంది ఎదురుగా. ఫేస్ మొహం స్పష్టంగా కనపడినప్పటికీ ఆకారం కనపడుతుంది. మళ్ళీ మనోడు భయపడ్డాడు. అందులోంచి ఒక ఫ్రెండ్ని కేకేశాడు, అరే రారా చూడు. ఆడొచ్చాడు. వాడికి ఏం కనపడలా. నువ్వు ఊరికే భయపడుతున్నావు అని చెప్పేసి మనోడు కేకలేశారు. అయితే అయిపోయింది, తెల్లారిపోయింది. మరుసటి రోజు తెల్లారి పొద్దున చూస్తే ఈ రాత్రి జరిగిన సన్నివేశాలు ఏ కుర్రోడికైతే జరిగినాయో ఆ కుర్రోడు ఫ్యాన్కి ఊరేసుకుని వేలాడుతూ కనిపించాడు. మిగతా ఫ్రెండ్స్ అందరూ షాక్లో ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు. ఇది ఫ్రెండ్స్, మిగతా కథ 1 వీక్ తర్వాత చెప్తాను. ఇది ఎలా ఉందో చూడండి. బాయ్ ఫ్రెండ్స్. ఇది యాక్చువల్గా జరిగినది, నేను విన్నాను. వేరే వాళ్ళు నాకు చెప్పారు. ఇది వాస్తవం. బాయ్.